యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున రాముల వారికి వశిష్ఠుల వారు ఈ ఈ ప్రకరణ సారాంశం చెప్తున్నారు. వాసనారహితం మౌనము అనేది. ఓ రామ, మరొక్క మారు శాస్త్ర తాత్పర్యాన్ని చెబుతాను విను. వాసనలచే బద్ధుడైన వాడే బద్ధుడు, బంధంలో చిక్కుకున్నవాడు. వాసనాక్షయమే మోక్షము. అంటే కోరికలు ఉండటమే బద్ధుడై ఉండటం. కోరికలు లేకపోతే మోక్షం పొందినట్లే అని చెప్తున్నాడు. కాబట్టి వాసనలన్నిటినీ త్యజించు. వాసనలు అంటే కేవలం ముక్కుతో పీల్చే వాసనలని కాదు. వాసనలు అంటే ఇక్కడ విషయాలు అన్నమాట. చివరికి మోక్షేచ్ఛని కూడా వదులు. అందుకే మోక్షేచ్ఛని వదలు. అందుకని ఆఖరి అధ్యాయం ఏంటి? 18వ అధ్యాయం భగవద్గీతలో మోక్ష సన్యాసయోగం. మోక్షాన్ని కూడా మోక్షం కూడా అక్కర్లేదని, మోక్షాన్ని కూడా సన్యసించబోయా అంటే ఇప్పుడు దాకా భగవద్గీత అంతా మొదటి నుంచి ఎందుకు చదువుకున్నాం? మోక్షం వస్తుంది అని. మనం మోక్షం కావాలి, మనకి జన్మలు వద్దని కదా మనం భగవద్గీత పారాయణ చేసేది, భగవద్గీత అర్థం చేసుకునేది. ఆ అర్థం తెలుసుకున్న తర్వాత ఆ అర్థాన్ని జీవితంలో ఆచరించేది. కాబట్టి ముందు మోక్షం వస్తువు కావాలని మనం ఒక పని చేస్తాం. ఆ వస్తువు లేకపోతే ఫలితం పొందిన తర్వాత ఇంకా పనితో పని ఉంది. ఆ ఫలితం వచ్చిన తర్వాత అక్కర్లేదు కదా. అలాగే మనం మోక్షం కావాలని భగవద్గీతలో చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటే ఇంకా తర్వాత మోక్షం కావాలని కూడా అనుకోకలేదు. ఎందుకది సహజంగా సిద్ధిచ్చేస్తుంది అనమాట. అంటే 17 అధ్యాయాల సారాంశం చదువుకున్న తర్వాత, వాటిని ఆచరించిన తర్వాత ఇక నాకు మోక్షం కూడా కావాలని అనుకోకర్లేదు, లభించే ఉంటుందన్నమాట ఆచరించి ఉంటే. కాబట్టి అందుకని మోక్ష సన్యాస యోగం అని చెప్పారు. మోక్షాన్ని సన్యాసించడం ఏంటయా, ఇదేమిటి, అసలు అది కావాలనే కదా మనం మొదలెట్టింది అని అది మొట్టమొదటిలో ఆ ఊరినే అది చూసినప్పుడు ఆ అధ్యాయాల పేర్లు చదివాడు అనుకోండి ఎవరైనా, అదేంటి మోక్షాన్ని సన్యాసం, దానికోసమే ఇది చదువుతున్నాం కదా అనుకుంటాడు మొదట్లో. ఆ తర్వాత మోక్ష సన్యాస యోగం యొక్క అర్థమవుతుంది. ఓహో, ఇవన్నీ చదివిన తర్వాత ఒక పండు కావాలని ఒక చెట్టును పెట్టాం, మొక్క మొలిసింది, సంవత్సరాలు పెరిగింది, ఆ తర్వాత పండు వచ్చింది. ఇంకా పండు వచ్చిన తర్వాత ఇంకా పండు కావాలని అనుకోవటమే ఉంది, వచ్చింది కదా. ఇప్పుడు అనుకోం, ఇక అప్పుడు ఆ పండును అనుభవిస్తాం. అలాగే మోక్షం వచ్చేసి ఉంటుంది కాబట్టి దాన్ని అనుభవిస్తాం. అందుకనే ఇక అప్పుడు అది కూడా కావాలని, అందుకనే మోక్ష సన్యాస యోగమైన వచ్చింది. కాబట్టి ఇది ఎలా వస్తుంది? వాసనలన్నీ పోతే, అంటే మనలో కోరికలన్నీ నశిస్తే వస్తుంది. కాబట్టి చివరికి మోక్షేచ్ఛను కూడా వదులు అన్నాడు. అది సహజంగానే ఆయన చెప్పిన గురువుగారు చెప్పినన్నీ పాటిస్తే ఆ ఇచ్చ కూడా మనకు ఉండదు. ఇక మోక్షం కావాలని అది దానికోసమే ప్రయత్నించాం, అది ఫలించింది, ఇంకా అక్కర్లేదు. కాబట్టి దాన్ని కూడా వదలవయ్యా. దృశ్య విషయాల చేత నిండి ఉన్న రాజసిక తామసిక వాసనలని మొట్టమొదట వదలాలి. సాధారణంగా మనకు ఉండేవి రాజసిక తామసిక వాసనలు, ఆ తర్వాత సాత్విక వాసనలు, అవి కూడా వదిలేస్తాం. తర్వాత ఈ మొట్టమొదట దృశ్య విషయాల్లో ఈ రెండు ఉంటాయి, తామసిక వాసనలు ఉంటాయి. అంటే మనకి ఆ కోరిక తీరపోతే కోపం వస్తుంది, ఆ కోపం చేత భ్రష్టులమైపోతాం, మనసు పనిచేయదు, రకరకాల పనులు చేస్తూ ఉంటాం, ఎదటివాడి వినాశనాన్ని కోరుకుంటాం. అదే తామసికం, అలా కోరిక వాసన. రాజసికం, ఇంత పేరు కావాలి, అంత పేరు రావాలి, నన్ను అందరూ చెప్పుకోవాలి అని చేసే పనులన్నీ రాజసిక పనులే, రాజసిక వాసనతో కూడిన పనులే. కాబట్టి ఈ దృశ్య విషయాల చేత ఏమొస్తుంది? ముందు రాజసిక తామసిక వాసనలు ఉంటాయి, అయినట్టు వదిలేసాయి. వాడి స్థానంలో మైత్రి మొదలైన శుభవాసనలే, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఇలా మనకి భక్తి యోగంలో ఎన్ని చెప్పారు? 36 చెప్పారు, సుమారుగా 35 విషయాలు చెప్పారు. మైత్రి, కరుణ, ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండటం, మమత్వం లేకుండా ఉండటం, మమత్వం అంటే ఏటిపేటలో ఆసక్తి లేకుండా ఉండటం, అహంకారం లేకుండా ఉండటం, సుఖదుఖములందు సమంగా ఉండటం, ఓర్పు కలిగి ఉండటం, నిత్య సంతుష్టి, మనోనిగ్రహం, దృఢ నిశ్చయం, మనోబుద్ధులను భగవంతును సమర్పించడం, లోకమును కానీ తాను కానీ, లోకము వలన తాను కానీ, తన వలన లోకము కానీ భయపడకుండా ఉండటం. అన్నీ మనం ఎవరిని భయపెట్టకూడదు, ఎవరి వలన మనం భయపడకూడదు. హర్షము, క్రోధము, భయము లేకుండా ఉండాలి. దేని అందులో అపేక్ష లేకుండా ఉండాలి. శుచిత్వం ఉండాలి, బాహ్య శుచిత్వము, అంతర్శుచిత్వం కూడా ఉండాలి. కార్య సామర్థ్యం ఉండాలి. అలాగే హర్షము లేకుండా, అంటే సంతోషం పొంగిపోకూడదు అనమాట. తటస్థత్వం ఉండాలి, అలాగే ఉదాసీనత అంటాం దాన్ని. అలాగే కార్య సామర్థ్యం, మనోవాయకులత లేకుండా ఉండాలి. సర్వకర్మ ఫల పరిత్యాగం చేయాలి. హర్షం లేకుండా, ద్వేషం లేకుండా ఉండాలి, శోకం లేకుండా ఉండాలి, కోరిక లేకుండా ఉండాలి, శుభాశుభ పరిత్యాగం చేయాలి, శత్రుమిత్రులందు సమభావం కలిగి ఉండాలి,
మానవమానాలందు సమభావం కలిగి ఉండాలి. శీతోష్ణాలందు సమత్వం, సుఖ దుఃఖములందు సమభావం, సంఘ వర్జితత్వం, నిందాస్తుతులందు సమత్వం, మౌనం, దొరికిన దాంతో సంతృష్టి పొందాలి. నివాసమునందు అభిమానం లేకుండాలి. అది చిన్నదైనా పెద్దదైనా దాని యందు అభిమానం అది లభించింది అంతే, దానిలో ఉందామనుకోండి. స్థిర బుద్ధి ఉండాలి. భగవంతుని యందు భక్తి ఇలా 35 చెప్పారు ఇక్కడ. ఇది 12వ అధ్యాయంలో భక్తి యోగంలో. అలాగే దైవాసుర సంపత్తి యోగంలో కూడా చెప్పారు. భయం లేకుండా ఉండాలి 1, 2 అంతఃకరణ శుద్ధి, 3 జ్ఞానయోగం నందు ఉండాలి, 4 దానము, 5 బాహ్యేంద్రియ నిగ్రహం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అంటే కర్మేంద్రియాన్ని నిగ్రహించాలి, 6 జ్ఞానం అంటే జ్ఞాన యజ్ఞం చేయాలి, అంటే పారాయణ ఇలాంటివన్నీ జ్ఞానానికి సంబంధించినవి కదా. అలాగే సత్సంగాలు, 7 వేదశాస్త్రాదుల యందు అధ్యయనం చేయాలి, 8 తపస్సు, 9 రుజుత్వం అంటే కపటం లేకుండా ఉండటం, 10 ఏ ప్రాణికి బాధ కలగజేయకుండా ఉండటం, 11 అంటే అహింసగా ఉండాలి, 11 సద్వస్తువుకు పరమాత్మను ఆశ్రయించాలి లేక నిజమే పలకాలి ఇది. ఆ తర్వాత 12 కోపం లేకుండా ఉండాలి, 13 త్యాగబుద్ధి కలిగి ఉండాలి, 14 శాంతి స్వభావం కలిగి ఉండాలి, 15 కొండెములు చెప్పకుండా సాడీలు చెప్పకూడదు, 16 ప్రాణులందు దయ కలిగి ఉండాలి, 17 విషయ లోలత్వం లేకుండా ఉండాలి, అనగా విషయమునందు ఆసక్తి లేకుండా ఉండాలి, వాని చేత చలింపకుండా ఉండాలి మనస్సు, 18 మృదుత్వం అంటే ఎవరి పట్ల కాఠిన్యత ఉండకూడదు, 19 ధర్మ విరుద్ధ కార్యాలను సిగ్గుపడాలి అవి చేయటానికి, అలాగే 20 చంచల స్వభావం లేకుండా ఉండాలి, 21 ప్రతిభ లేక బ్రహ్మ తేజస్సు కలిగి ఉండాలి, 22 ఓర్పు అంటే కష్టం వచ్చినా సహించగలిగే శక్తి ఉండాలి, 23 ధైర్యము, 24 బాహ్యాంతర శుచిత్వం అంటే లోపల శుచి, మనస్సు శుచిగా ఉండాలి, దేహము శుచిగా ఉండాలి, మన పరిసరాలు శుచిగా ఉండాలి. తర్వాత ఎవరికి ద్రోహం చేయకుండా ఉండాలి, 25 నద్రోహు నతిమాచరి నద్రోహం, అలాగే ద్రోహచింతన లేకుండా ఉండాలన్నమాట. 26 స్వాతిశయం లేకుండా అంటే తాను పూజింపదగిన వాడును, అరే నన్ను ఎవరు గౌరవించట్లేదే అని అనుకోకర్లా, నేను పూజింపదగిన వాడిని అని అనుకోక్కర్లేదు మనం, అంటే గర్వం లేకుండా ఉండాలంట. ఈ 26 గుణాలు దైవ సంపత్తి అంటారు. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఇందాక చెప్పిన 35 గుణాల్లో ఈ కొన్ని గుణాలు ఇక్కడ ఉన్నాయి, అవి అక్కడ కొన్ని కలిసినాయి. ఇలాంటి గుణాలన్నీ ఉంటే మరి భగవద్గీత చదివితే ఈ గుణాలన్నీ మనం ఉపాసిస్తే మనకు మోక్షం రాకుండా ఉంటుంది. అందుకనే చివరి మోక్ష సన్యాస యోగం అన్నాడు అనమాట. కాబట్టి ఈ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఇలాంటి శుభవాసనల్ని అలవాటు చేసుకో, సాధన చేసుకో. అట్టి శుభవాసనలతో కూడి వ్యవహరిస్తూ క్రమంగా వాటిని కూడా త్యజించు. అంతఃకరణలో ఏ విధమైన విచ్ఛ లేనివాడవై ఉండు. అప్పుడు సమ్యజ్ఞాన సంయుక్తమైన సమాధిని అభ్యసిస్తూ చిన్మాత్ర వాసనతో మిగిలిపో. అంటే ఆత్మ స్వస్వరూప జ్ఞానాన్ని కలిగి ఉండటమే కాకుండా స్వస్వరూపంలో నిలిచిపో అని. తర్వాత ఆ చిన్మాత్ర వాసన కూడా మనసుతో సంబంధించిందే కనుక ఆ వాసన కూడా వదిలేసి ఇక శేషం ఏమవుతుంది, ఆత్మే ఉంటుంది. ఆత్మ స్వరూపంలో స్థిరంగా ఉండిపో అని రాముల వారికి చెప్పాడు ఆయన. ఏ అహంకారం చేత అంటే శుద్ధ అహంకారం దానితో చేసిన విచారణ చేత, ఇదంతా దేంతో చేసాం? అహంకారం ఉంది ఇక్కడ. నేను తెలుసుకోవాలి, నేను శుద్ధుడవ్వాలి అనే భావనతో కదా మనం ఇవన్నీ తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అంటే శుద్ధ అహంకారం అంటాను దీన్ని. నేను తెలుసుకోవాలి అంటే నేను ఈ దేహం అనే భావనే కదా. ఈ దేహం నేను కాదని దేహంతోనే తెలుసుకున్నాం. మనస్సు దేహంలోని భాగమే కదా. అందుకని దేహంతోనే ఈ దేహం నేను కాదనే భావన తెలుసుకున్నాం. అప్పుడు ఇలా చేయటం వలన చివరికి అన్నిటినీ అలా పరిత్యజించే వరకు దాన్ని కూడా త్యజించు. ఇది శుద్ధ అహంకారం, దానితో విచారణ చేసే దాన్ని కూడా త్యజించేసేయి. అప్పుడు ఏన త్యజసి తత్యజ, సమస్త ఆశలను హృదయం నుండి పారద్రోలి శుద్ధాంత కరుణుడైన మనుజుడు సమాధినిష్ఠుడై ఉన్నా లేకున్నా లేక ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉన్నా ముక్తుడే అవుతాడు. అంటే అన్ని విషయాలని అన్ని వాసనలని హృదయంలో నుంచి పారద్రోలిన వ్యక్తి మామూలుగా వ్యవహారంలో నడుస్తూ ఉన్నా వ్యవహారాలు చేస్తున్నా ముక్తుడుగానే ఉంటాడు, జీవన్ముక్తుడై ఉంటాడనమాట. వాసన రహితుడి చిత్తానికి కర్మలు చేయటం చేత కానీ, మానటం చేత కానీ, సమాధి చేత కానీ, జపం చేత కానీ ఏ విధమైన ప్రయోజనము లేదు. ఇవన్నీ అక్కర్లేదనమాట. వీటి వల్ల ఆయన ప్రయోజనం లేదంటే వీటి వల్ల దేని పొందాలని మనం ప్రయత్నించామో అది పొందే ఉన్నాడు కాబట్టి ఇంకా ఎందుకు నడుస్తున్నాం. నడక
ఒక సాధనం దేనికి మనం వెళ్ళాలని చోటుకి. ఆ వెళ్ళిన చోట ఇంకా నడక కూడా అక్కర్లేదు, నడకనే వదిలేసేయాలి. అలాగే జపం అక్కర్లేదు, జపం వలన కావాల్సింది పొందేశాం, ముక్తుడయ్యాం కదా, అక్కర్లేదు. అలాగే సమాధి దేని చేస్తున్నాం, సమాధి స్థితిలో ఎందుకు ఉంటున్నాం, ఆత్మస్థితిలో ఉండటానికి. ఆత్మస్థితి వచ్చింది, ఇంకా సమాధి కూడా అక్కర్లేదు, సమాధి ఆ క్రియ కూడా అక్కర్లేదు. అలాగే మనం చేసే ఏ క్రియతో కూడా ఇక సంబంధం ఉండదు. ఆ క్రియలు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఆ క్రియల వలన పొందవలసిందేదో ఆ ఆత్మస్థితి మనం పొంది ఉన్నాం కాబట్టి అని ప్రకరణ సారాంశం చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, శాస్త్రాల విచారణ చాలు, చాలా కాలం చర్చించాము నాయన మన ఇద్దరం, చాలు. ఇక ఇవన్నీ ఎంత చేసినా చివరకు వాసనాక్షయంతో కూడిన మౌనం కంటే ఉత్తమమైన స్థితి ఏదీ లేదు. ఇవన్నీ ఆ వాసనారహితమైన స్థితికి మనసు చేరటం కోసమే ఇన్ని విచారణలు చేసుకున్నాం. కాబట్టి అసలు విషయం ఏంటంటే వాసనారహితం అవటమే మనస్సు అంటే. సంత్యక్త మౌనాత్ నాస్తి ఉత్తమ పదం, ఉత్తమమైన మౌనమే వాసనారహితం చివరికి. అంటే మౌనంగా ఉండటం అంటే ఏ కోరిక లేకుండా ఉండటం మనసులో. దశ దిక్కులు తిరిగి చూడదగిన దానిదా చూశాను, కానీ యథార్థ వస్తువుని ఎరిగిన వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అన్ని చోట్ల చూసినా పుట్టుకతో వచ్చిన బుద్ధి పొలంలో పెడితే కానీ పోదంటారు కదా. అలాగే ఎన్ని చూసినా, ఎంత చూసినా, ఎంతమందిని చూసినా మనకి వాసన పోకపోతే ఇదనమాట. అన్నీ తిరిగినా అది అర్థం చేసుకోవాలి కొద్దిమందే ఉంటారు, ఎరిగిన వారు కొద్దిమంది ఉంటారు, అంతా చూసినా కూడా. లేకపోతే మిగతా వాళ్ళు అన్నీ మర్చిపోతారు, మళ్ళీ వాళ్ళ స్వస్వభావంలోనే ఉంటారు, వాసనలోనే మునిగి ఉంటారు. ఈ ప్రపంచంలో సర్వజీవులు ఇష్టానిష్టాల కొరకే ప్రయత్నిస్తున్నారు అంతే. దానికి భిన్నమైన ఆత్మతత్వం కోసం ఎవరూ ప్రయత్నించటం లేదు. లౌకిక వైదిక క్రియలన్నీ అనాత్మయైన దేహం కొరకే కానీ ఆత్మ కొరకు కాదు. మనం చేసే క్రియలన్నీ దేనికోసం అంటే ఈ దేహం కోసమే. ఎందుకని అనాత్మరూపం కదా ఈ దేహం, ఆత్మరూపం కాదు, ఇది అనాత్మరూపం. ఇంకా దేహాత్మ భావన, ఆత్మే ఈ దేహమే నేను అనే భావనతో దేహాత్మ భావన కలిగి ఉంటాం కదా. కాబట్టి మనం చేసే క్రియలన్నీ కూడా వైదిక క్రియలైనా అంతే. వైదిక క్రియలు అంటే అది కావాలి ఇది కావాలని యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ దేనికి, ఫలితం కోరే కదా. కాబట్టి ఆ స్థితి కన్నా ఇంకా పై స్థితికి వెళ్ళాలి, అవి కోరకుండా చేయాలి అని. దేహం కొరకే కానీ ఇవన్నీ ఆత్మ కొరకే కాదు. పాతాళ భూతల స్వర్గాలదంతా అంతటా 5 భూతాలే కానీ 6వ వస్తువు లేదు. అంతే, అన్ని చోట్ల ఉన్నాయి 5 వస్తువులే. ఇక మరి ధీరుడు వివేకైన వాడు దేన్ని అభిలషిస్తాడు? పాతాళ భూమి ఆకాశ స్వర్గలోకాలు ఎక్కడైనా చిదేక రసమైన బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకున్న మహనీయులు మిక్కిలి అరుదుగా ఉంటారు. అంటే ఇంటి బ్రహ్మాండాలన్నీ వెతికినా అలాంటి వాళ్ళు చాలా చాలా కొద్దిమంది, వేళ్ల మీద లెక్కదగినంత పెట్టదగిన అంతమందే ఉంటారు. అంటే చాలా తక్కువ మంది లెక్క పెట్టవచ్చు వేళ్ల మీద. మిక్కిలి అరుదుగా ఉంటారు వాళ్ళ. ఈ అన్ని పంచభూతాల చేత నిండినటువంటి బ్రహ్మాండాల్లో ఎక్కడ చూసినా అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అజ్ఞానం చేత పుట్టిన త్యాజ్య గ్రాహ్య దృష్టి, అంటే త్యాజ్యం అంటే వదలాలి, గ్రాహ్యం అంటే పోనాలి. అంటే వదలాలి పోనాలి అనే ఆలోచన శమించిన మహాత్ముడు దొరకటం మహాదూరం. అంటే అటు పట్టుకోవాలి వదలాలనే భావన ఎప్పుడు పట్టుకోవాలంటే లేనప్పుడు, అది లేకపోతే మనం పట్టుకోవాలనుకుంటాం దాన్ని. వదలాలంటే ఉన్నప్పుడు దాన్ని వదలాలనుకుంటాం. ఆ పట్టుకోవాలి వదలాలి అనే భావనే లేదనుకోండి, అంటే పట్టుకోవాల్సిందే ఆయనకి లేదు, వదలాల్సిందే లేదు, ఆ స్థితిలోనే ఉన్నాడు ఆయన. అంటే ఆత్మస్థితిలోనే ఉన్నాడు. ఆత్మస్థితిలో ఉంటే ఇంకా పట్టుకునేది లేదు, వదలాల్సిందే లేదు, అంతటా ఆత్మే కదా ఉంది. కాబట్టి ఆయనకి ఇంకా పట్టుకోవాల్సింది లేదు, వదలాల్సింది లేదు. కాబట్టి అలాంటి వ్యక్తి దొరకటం చాలా దుర్లభం ఈ బ్రహ్మాండంలో. అందుచేత ఇంద్రియాలనే శత్రువులను జయించిన సూరులు ధీరులు అయిన సాధు మహాత్ములని జనన మరణ వినాశం కోసం సేవించాలి. అలాంటి వారు ఎవరైనా లభిస్తే మనకి, అంటే ఇంద్రియాలను జయించిన సూర్యులు ఎవరైనా ధీరులైన కనపడితే వారిని సేవించి మనం కూడా ఆ స్థితికి ఎదగటానికి ప్రయత్నించాలని మొత్తం ఇప్పుడు ఈ ప్రకరణ సారాంశాన్ని, అలాగే వాసనారహితం మౌనం, వాసనారహితం అంటే వాసనలు లేకపోతే మౌనంగానే ఉంటాడు. మౌనం అంటే వాసన లేకపోవటమే. ఆ స్థితికి ఎదగాలి అని ఈయన శ్రీరాముడికి వశిష్ఠుల వారు చెప్పారు. ఇది ఇంతవరకు వాళ్ళు తెలుసుకున్నాం. రేపు ఈ వాసనారహితమైనటువంటి స్థితి రావటానికి కచగీతని చెబుతున్నారు. ఆ కచగీత రేపు తెలుసుకుందాం. స్వస్తి.